హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళ కోసం మాత్రమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అవును, మీరు తమ్మునేం చూసింటే అర్థమవుతుంది. 90 రోజుల్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయింది అంటే 90 రోజుల్లో అంటే నేను సీరియస్గా తీసుకున్నది 90 రోజుల నుంచి అనమాట. అంతకుముందు అయితే ఏదో సరదాగా వీడియో తీసి ఏదో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని. ఎన్ని వ్యూస్ వస్తున్నాయని మాత్రమే చూసేదాన్ని. కానీ మనకి కావాల్సింది వాచ్ అవర్స్ కదా, 4000 గంటలు, 1000 మంది సబ్స్క్రైబర్స్, ఇవి ఉంటేనే కదా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేది. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన 9 నెలల వరకు కూడా నేను అస్సలు సీరియస్గా దాన్ని తీసుకొనే లేదన్నమాట. లాంగ్ వీడియోలు అస్సలు చేయను, ఎప్పుడు షార్ట్ వీడియోలో పెట్టేదాన్ని. ఒకవేళ లాంగ్ వీడియో పెట్టినా కూడా దానికి తమ్నేల్ ఇచ్చేలా, ఏమీ ఇచ్చేలా, ఊరికే జస్ట్ అలా పెట్టేదాన్ని. అంటే నాకు రాదు, అప్పటికి తమ్నేల్ చేయడం నాకు రాదన్నమాట. తమ్నేల్ చేయడం రాదు, కొద్దిగా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అనమాట. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే మా ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పలేదన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2-3 నెలలకైతే నేను మా ఇంట్లో మా ఆయనకి చెప్పినాను. అంటే అంతకుముందు పిల్లలవే పెట్టేదాన్ని నేను అనమాట. మినీ మానిటైజేషన్ అయినప్పుడు పిల్లలు మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేసినాను. అప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మానిటైజేషన్కి అనేసి. కానీ వాళ్ళు గుర్తుగా అయితే నేను పెట్టుకున్నాను. కానీ అవే ఎందుకు ఇన్స్టాలో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అయితే డిలీట్ చేసేసినాను. వాళ్ళ గుర్తు కోసం అయితే నేను పెట్టుకున్నాను నా పిల్లలవి. కానీ మళ్ళీ నేను టెక్ ఛానల్ వాళ్ళతో అడిగితే పర్లేదు, పిల్లలు ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పినప్పటి నుంచి అప్పుడు పిల్లలు అయితే కొంచెం అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. మనకి తెలియనప్పుడు టెక్ ఛానల్ వాళ్ళతో అందరి సలహాలు పనికి రావు అనమాట. టెక్ ఛానల్ వాళ్ళు కూడా మనమైతే రెగ్యులర్గా ఎవరినైతే నమ్ముతామో, మనం మెసేజ్లు పెట్టి వెంటనే రిప్లై ఇస్తారో వాళ్ళు మాత్రమే మనం ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట. నేనైతే మాధురి అక్కని ఫాలో అవుతానన్నమాట టెక్ ఛానల్లో, ఇంకెవరిని ఫాలో అవ్వను. ఎందుకంటే అక్క లేట్గా అయినా పర్లేదు, మనకి ఎలాంటి ఆన్సర్ కావాలో అదే ఇస్తుందన్నమాట. ఇంకా నేను నా లాంగ్ వీడియోలకు కూడా ఇప్పటికి కూడా నాకు 4000 గంటలు అయితే రాలేదు. కానీ నేను లైవ్ చేయడం వల్లనే నాకు 4000 గంటలు వచ్చినాయి. మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాం అనమాట. ఆ 4000 గంటలు కూడా నేను సీరియస్గా లైవ్లు కంటిన్యూగా కొనసాగించింటే వచ్చిండేవేమో. కానీ ఎప్పుడో ఏదో ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే లైవ్లు చేసేదాన్ని. ఆ లైవ్ల్లోనే నాకు ఎక్కువగా వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి. వీడియోలు అయితే రాలేదు. వీడియోలు అయితే అన్నీ అయినా 200 అవర్స్ కూడా రాలేదనమాట. కొత్త వాళ్ళు మీరు కూడా అంతే, లైవ్ చేసేవాళ్ళు లైవ్ కంటిన్యూ చేయండి. ఒకవేళ వ్యూస్ లైవ్కి రాలేదనుకో, రాకపోయినా పర్లేదు, 1 అవర్ 1/2 అవర్ అలా చేస్తూ ఉండండి. నాకు ఫోన్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువగా లైవ్లో చేసినానమాట, లాంగ్ వీడియోలు చేయలేదు. ఇంకా ఇప్పటి నుంచి మానిటైజేషన్ అయింది కాబట్టి సీరియస్గా ఒక మంచి కంటెంట్ తీసుకొని లాంగ్ వీడియోలు చేద్దామని అయితే నేను ప్లాన్ వేసుకున్నాను. కొత్తగా యూట్యూబ్ చేసేవాళ్ళు నిజం చెప్తున్నా, నేనైతే చాలా సఫర్ అయ్యాను అనమాట. వ్యూస్ రాలేదు అనేసి. నాకు అప్పటికే నా ఛానల్ నేను లైవ్ స్టార్ట్ చేసినప్పటికే నాకు అప్పటికే 23,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నాకు తెలియదు అనమాట, అప్పటికి లైవ్ చేయొచ్చు చేయకూడదు అనేది నాకు తెలియదు. ఒక అక్క ఛానల్కి వెళితే స్వప్న అక్క చెప్పిందనమాట. నేను తనని అడిగినాను, అక్క లైవ్ చేయడం వల్ల ఏమిటి యూజ్ అనేసి. ప్రామిస్ చెప్తున్నాను, నేను ఒక యూట్యూబ్ అని నాకైతే తెలియదు అనమాట. లైవ్ చేస్తే మనకు వాచ్ అవర్స్ వస్తాయి అనేసి. అప్పుడు అక్క లైవ్లో చెప్పింది, మనము లైవ్ చేస్తే వాచ్ అవర్స్ మనకు కలిసి వస్తాయంటే అప్పుడు నేను స్టార్ట్ చేసినాను అనమాట లైవ్ చేయడం. అది కూడా నాకు భయంతోనే పక్కన నా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకొని, నువ్వు కనిపించకపోయినా పర్వాలేదు నా పక్కన కూర్చో అనేసి ఆమె ఉండడం వల్లే నేను లైవ్ స్టార్ట్ చేసినాను. అలా 10 నిమిషాలు, 1/2 అవర్ 1 అవర్ వ్యూస్ వచ్చే కొద్దీ నేను లైవ్ అయితే ఎక్కువగా పెట్టేదాన్ని అనమాట. దాంతో అయితే లైవ్ కేవలం నాకు లైవ్ వల్లనే నాకు వాచ్ అవర్స్ వచ్చినాయి. కొత్త వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి లైవ్. మనకి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, పట్టించుకోకండి. నేనైతే పట్టించుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓన్లీ మనకి లైవ్లో ఎవరెవరో వస్తుంటారు కదా, కామాంధులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు పెడతారు. కానీ అవి కూడా ఇంకటి నుంచి పట్టించుకోకండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టినారా హైడ్ చేసి పడేయండి అంతే. ఆ డిస్కషన్ కూడా అనవసరం అనమాట. మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా మనకు లైవ్ చేసిన వీడియోలు చేసిన ఖచ్చితంగా మనకి చూసి సపోర్ట్ చేస్తారు. ఇంకోటి, మనకి 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. లేదా ఇది కాకపోతే 3 మిలియన్స్ అయినా ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి. ఇవి రెండు కాలేదంటే మనము కంటిన్యూగా సీరియస్గా లైవ్లు చేసుకుంటూ పోతే
అంటే 4000 గంటలు వచ్చే వరకు మనం లైవ్లు చేసుకుంటూ పోయినా మనకైతే మానిటైజేషన్ అయిపోతుంది. తర్వాత కావాలంటే మనం చిన్న చిన్నగా మంచి మంచి వీడియోలు డైలీ పెట్టుకోకుండా అయినా పర్వాలేదు, డే బై డే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి పెట్టుకుంటా పోయినా పర్లేదు అనిపిస్తుంది కుదిరినప్పుడు. నాకైతే ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో, కానీ ఇప్పుడైతే వీడియోలు చేయడానికి టైం కుదరలేదనమాట. వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొద్దిమందికి ఈ నా వీడియో వాళ్ళకి చూపిస్తుంది అనమాట. అందుకే లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. కొత్త వాళ్ళు చాలామంది సఫర్ అవుతారనమాట. నేను కూడా చాలాసార్లు సఫర్ అయ్యాను. నాకు వ్యూస్ రాలేదు, అవర్స్ రాలేదని. మనం డైలీ చెక్ చేసుకుంటాం కదా వ్యూస్ కానీ అవర్స్ కానీ. మనకి నిజంగా వైటీ స్టూడియో అయితే నేను రోజుకి ఎన్నిసార్లు ఓపెన్ చేసేదాన్నో ఇప్పుడైతే చేయలేదు. ఎందుకంటే 4000 గంటలు పూర్తి అయినాయి. మార్నింగ్ ఒక్కసారి లేవగానే ఎన్ని డాలర్స్ వచ్చినాయి అది మాత్రం చెక్ చేసుకుంటాను. మనకి కావాల్సింది అదే కదా. ఇంకా $10 వస్తే పిన్ అయితే మనకు వస్తుంది. పిన్ వస్తే ఇంక పూర్తిగా మానిటైజేషన్ అయితే అయిపోయినట్టే అనిపిస్తుంది మనకి. $10 తర్వాత మళ్ళీ $100 రావాలి. $100 రావాలంటే మళ్ళీ మనం లైవ్ అయినా చేసుకోవచ్చు, లాంగ్ వీడియోలు అయినా చేసుకోవచ్చు అనమాట. కానీ ఎప్పుడు లైవ్ చేస్తూ ఉండేది కుదరదు కాబట్టి మనం మంచి కంటెంట్ లాంగ్ వీడియోలు పెట్టేది బెస్ట్ అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు కూడా ఒకరోజు మా ఆయన సపోర్ట్ చేస్తాడు, ఒకరోజు అయితే తిడతాడు అనమాట. ఏంది ఎప్పుడు వీడియో 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 అని బట్టింటావు, దానివల్లే నువ్వు బతుకుతున్నావు అనేసి. దానివల్ల అయితే మనం బతకము. ఏదో కొంచెం సపోర్ట్గా కొంచెమైనా ఇన్కమ్ వస్తుంది అనేసే కదా మనం స్టార్ట్ చేసేది. ఎంత వచ్చినా మనకి యూట్యూబ్ నుంచి మనం మన తెలివితోనే కదా మనము వీడియోలు పెడతాము. అందువల్లనే కదా మనకి యూట్యూబ్ నుంచి కొంతైనా అమౌంట్ వస్తుంది. మనకి ఎంత వచ్చినా సాటిస్ఫాక్షనే అనమాట యూట్యూబ్ నుంచి. చేసేవాళ్ళు ఖచ్చితంగా కొత్త వాళ్ళకే నేను చెప్తున్నాను, లైవ్ చేయండి. మీకు లాంగ్ వీడియోలో వ్యూస్ రాకపోతే ఖచ్చితంగా లైవ్ చేయండి, ఖచ్చితంగా క్లిక్ అవుతారనమాట. నేనైతే ఇదే చేసినాను, లైవే చేసినాను అనమాట. ఎక్కువగా లైవ్లు చేసినాను. నా ఛానల్లో చూస్తే లాంగ్ వీడియోల కంటే ఎక్కువగా లైవ్లే ఉంటాయి. ఇప్పుడైతే నాకు హ్యాపీ అనిపించింది అనమాట. మొత్తానికైతే కొంచెం ఒక 10 మెటుకుల్లో 5 మెటుకులైనా ఎక్కేసినాము అనిపిస్తుంది. ఇంకా $100 రావాలంటే ఇదంతా మీ చేతుల్లోనే ఉందన్నమాట. మమ్మల్ని అభిమానించే వాళ్ళు తప్పకుండా మా వీడియోలకు లైక్ కొట్టి ముందుకు తీసుకుపోతారని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఈ 4000 గంటలు వచ్చే వరకు నాకైతే నిద్ర అనేదే వచ్చేది కాదనమాట. ఎప్పుడప్పా అవర్స్ వచ్చేది అనేసి నాకు 3200 వరకు ఫాస్ట్గా అయితే అవర్స్ వచ్చినాయి అనమాట. ఆ 800 అవర్స్ రావడానికి చాలా ఒక నెల టైం ఎక్కువే అయిందనమాట. అంటే నేను లైవ్లు చేసిన వ్యూస్ రాలేదు, లాంగ్ వీడియోలు చేసిన వ్యూస్ రాలేదనమాట. మధ్యలో ఏదో 2-3 వీడియోలు అయితే బాగా వెళ్ళినాయి. ఒక్కసారి అయితే విసుగు వచ్చేస్తుంది అనమాట. వ్యూస్ రాలేదు, ఏంటప్ప ఈ లైఫ్ ఈ యూట్యూబ్ అనిపిస్తుంది ఒకసారి మనల్ని మనమే మోటివేషన్ చేసుకుంటే, మనకంటే ఇంకా తక్కువ వ్యూస్ వచ్చిన ఛానల్ని చూసుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే మనమే బెటర్ కదా అని అప్పుడు కొంచెమైనా మనకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళని చూసైనా పర్లేదులే మనకి కొంచెమైనా వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తామన్నమాట. ఎవరు డిసప్పాయింట్ కావద్దండి. కొత్త వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, ఆల్రెడీ పాపులర్ అయిన వాళ్ళకి కాదు. నేను కూడా కొత్తదాన్ని, నాది ఇప్పుడు 1 year అయిపోయింది. ఆల్మోస్ట్ 14 నెలలు అయింది నేను స్టార్ట్ చేసి. కానీ నేను సీరియస్గా తీసుకునేది 3 నెలల నుంచి మాత్రమే. ఇంతకు ముందే నేను సీరియస్గా తీసుకొని ఉంటే నా ఛానల్ని ఎప్పుడో ఈ పాటికి పేమెంట్ కూడా తీసుకునేదాన్ని అనమాట. ఏదో సరదాగా పెట్టుకొని ఇప్పుడైతే సీరియస్గా అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ప్లీజ్ దయచేసి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియో రికమెండేషన్లోకి వెళ్తుందనమాట. కొత్త వాళ్ళు ఎంతోమంది చూస్తుంటారు, వ్యూస్ రాక పాపం బాధపడుతుంటారు కదా. కనీసం వాళ్ళు ఈ వీడియో చూసైనా వాళ్ళు లైవ్ చేసుకోండి హ్యాపీగా. బ్యాడ్ కామెంట్స్ వస్తే అస్సలు పట్టించుకోకండి. మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉందా అంతే చాలు, ఇంకా వేరే వాళ్ళతో మనకు అనవసరం అనమాట. మనకి ఆశ ఉంటుంది కదా డబ్బు సంపాదించాలి అనేసి. ఇది ఒక మనకి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు యూట్యూబ్. మన టాలెంట్ని బట్టి మనకైతే. ఇంకోటి మనకి యూట్యూబ్ ఎవరి చేతుల్లోనో లేదు రికమెండ్. ఆ యూట్యూబ్ అంతా ఆల్గరిథం అనమాట. మన వీడియోలు ఎక్కువగా కనిపించేది అంతా యూట్యూబ్లోనే ఉంటుంది. మన చేతుల్లో ఏం లేదు. మనం వీడియోలు చేయాలి, పెట్టేసుకుంటూ పోతూ ఉండాలన్నమాట. ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా పాపులర్ అవుతుంది.
ఇదైతే నేను చెప్పగలుగుతున్నాను. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసి లైక్ ఇవ్వాలి వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని నేనైతే అడుగుతున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.